21:15 క్విక్లీ. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనమును వినబడుచున్నవి. ఒక్క నిమిషం ఆగదాం. ఏడ్చింది ఎప్పుడు? రాహేలు ఏడ్చింది. ఎక్కడ ఏడ్చింది? రామాలు ఏడ్చింది. మినిమం ఇయర్స్ చూస్తే 1800 సంవత్సరాలు. ఎన్ని ఇయర్స్ అండి? 1800 ఇయర్స్. ప్రభు ఏమంటున్నాడు? ఏ టెన్స్ వాడుతున్నాడు? ఫ్యూచర్ టెన్సా, పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా? రామలో అంగలార్పును ప్లస్ మహా రోదన ధ్వని వినబడుచున్నవి. ఐ కెన్ స్టిల్ హియర్. Rahel forgot, Rachel forgot, Benjamin forgot, Joseph forgot, but heaven didn't forget. వీళ్ళందరూ మర్చిపోయారు, పరలోకం మర్చిపోలేకపోయింది. ఈ రాత్రి బహుశా నాకు అన్నిటికీ విలువ ఉందంటే దేవుని సేవకు జ్ఞాపకం చేస్తున్నా. A day may come where your tears might get evaporated. A day may come where your tears are erased. A day may come where you forget your own tears. ఏడ్చి కొన్నిసార్లు అంటాం కన్నీరు ఇంకిపోయిందండి, లాక్రిమల్ గార్డ్స్ ఎండిపోయినాయండి, ఏడ్చడానికి కూడా నాకు శక్తి లేదు. ఏడవడానికి కన్నీరు కూడా ఏమైంది? డ్రై అప్ అయిపోయింది. ఇక ఏడవలేనండి బహుశా. రాహేలు కన్నీళ్ళు ఇంకిపోయినొచ్చు. బహుశా రాహేలు మరణం కన్నీరు ఆగిపోయిందని బహుశా రాహేలు అనుకుంది, బెన్యామీన్ అనుకున్నాడు, యాకోబు అనుకున్నాడు. జేకబ్కి బట్టలే, ఈమె ఏడిపోయింది, పెద్ద ఏడుపు అని జేకబ్ మర్చిపోయాడు ఆమె కన్నీరుని. బహుశా బెన్యామీన్ మర్చిపోయాడు, ఎందుకంటే పిల్లవాడికి ఏం తెలుసు తల్లి కన్నీరు. బెంజమిన్ ఫర్గాట్, జేకబ్ ఫర్గాట్. జోసెఫ్ ఒకసారి ఏడ్చేశాడు, తర్వాత మళ్ళీ ఏడుస్తూనే పోలేదు, ఆయన కూడా మర్చిపోయాడు. కానీ పరలోక ధ్వని మారుమోగిపోతా ఉంది. It was resounding in heaven. It was a restless cry, and the tears of a mother, a departing tears, were so restless. Heaven was resounding, and that resounding was unstoppable. పరలోకంలో శబ్దము మూగబోలే.